దొరికావా? నాకెప్పుడో తెలిసే నువ్వు దొరుకుతావని. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనమే? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని, అందులోనూ ఒక పోలీస్ ఆఫీసర్ని కాళ్ళు చేతులు నరికేస్తే ఊరుకుంటాననుకుంటున్నావా? తప్పించుకోవాలనుకుంటున్నావా? అది కాక నువ్వు తీసే ప్రాణాలు ఇంకో పక్క ఏం చేస్తారో ఎలా చూడు. ఏంటే ఏం మాట్లాడవు? కామ్గా ఉంటే అయ్యో అమాయకురాలు, ఏం తెలియదు పాపం అని వదిలేస్తారనుకుంటున్నావా? ఎన్ని డాన్సులు చేశావే, ఎన్ని పాటలు పాడావే, ఎంత ప్లాన్ చేశావే, ఎన్ని ప్రాణాలు తీసావు. ఏది ఇప్పుడు చేయవే డాన్సులు, ఇప్పుడు పాడవే పాటలు. చెయ్యి. ఇక్కడి నుంచి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చెయ్యి. నీ జీవితం సరిపోదు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి. ఆలోచించకు. ఆ ఆలోచన నీ ఊహల్లోకి కూడా రానివ్వకు. నువ్వున్న ప్లేస్ అలాంటిది, నువ్వు చిక్కిన చెయ్యలాంటిది. ఇప్పుడు ఈ కేసు డీల్ చేస్తున్న ఆఫీసర్ ఎవరో తెలుసా? స్పెషల్ ఆఫీసర్ పరశురామ్. నాలా కరప్ట్ కాదు, నాలా కంత్రిగాడు కాదు. కామన్ సెన్స్ ఉన్నవాడు, కరెక్ట్ అయిన వాడు. ఒక ఆడది పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ చేసి కాళ్ళు చేతులు విరిచేస్తే నేను చెప్పేది నిజమా కాదా అని, నేను కరెక్టా లేదా కరప్టా అని ఆలోచించకుండానే ఈ కేసు నేను డీల్ చేస్తానని టేకప్ చేసిన ఆవేశమున్న ఆఫీసర్ నిన్ను వదలడు. నీకు శిక్ష వేయించకుండా వదిలిపెట్టడు. నేను నిన్ను ఎంజాయ్ చేశా, ఇప్పుడు వాడు నీ జీవితంతో ఎంజాయ్ చేస్తాడు. పేరేంటే? ఎందుకు ఇదంతా చేశావు? ఒక పోలీస్ ఆఫీసర్ను చూస్తేనే వణికిపోవాలి. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ చేసి ఇంకో పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నా సమాధానం చెప్పకుండా ఉన్నావంటే నీకెంత పొగరే? ఏయ్, మాట్లాడవేంటే? సమాధానం చెప్పు. సార్ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నోరిప్పవే. నిన్ను మించిన నిజం చెప్పించా. నువ్వెంత పిల్ల కాకివి. ఇదిలా మాట్లాడదు సార్. ఒక్క 5 నిమిషాలు నాకు వదిలేయండి. దీని అమ్మ పట్టించిన ఉగ్గు పాలతో సహా బయటికి రప్పిస్తాను. ఎంతసేపు కామ్గా ఉండగలదో నేను కూడా చూస్తాను. చూస్తున్నావు? నీ ఫిగర్ చూపిస్తున్నావా నాకు?
నిన్ను దేకేవాడు ఎవడు లేడు ఇక్కడ. దీంతో నిజం చెప్పించకపోయావా నీ పంబ పగిలిద్ది. పర్ఫార్మెన్స్ చేస్తున్నావంటే ఇక్కడ డ్యూటీ చేయడానికే టైం లేదు. పర్ఫార్మెన్స్ చేస్తుందంట. పర్ఫార్మెన్స్ తగిలే. నోరిప్పవే, నీ వల్ల నేను తిట్లు తింటున్నా. ఏంటి దీని పట్టుదల లేక పొగరా చెప్పు చెప్పు లేక చెప్పు. దీని జీవితంలో ఈ దెబ్బలను మించిన దెబ్బేమైనా తగిలిందా? దీని తల్లి ఎంత కొట్టినా చవటం లేదు. ఏయ్! హట్! టైగర్స్ దీన్ని పండ పెట్టండి. వదిలేండి, నన్ను వదిలేండి. నిన్ను పోలీస్ దెబ్బలు కూడా ఏం చేయలేకపోతున్నాయంటే ఇంతకంటే పెద్ద దెబ్బేదో తగిలాయనిపిస్తుంది. ఇలా కామ్గా ఉంటే ఎలా తెలుస్తుంది? నిజం తెలిస్తే కదా నీకు తగ్గ న్యాయం చేసేది. మాట్లాడు, అసలేం జరిగిందో చెప్పు. ఒక పోలీస్ ఆఫీసర్ కాళ్ళు అడ్డంగా నరికేసి కామ్గా కూర్చుంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? ఇది ఏమన్నా పిల్లలాట అనుకున్నావా? దాన్ని బతిమిలాడతారేంటి సార్? నా బతుకు చూసారా నన్నేం చేసిందో? చూస్తూ కూడా కొట్టి చంపేయకుండా చంపేయండి సార్. ఇది ఇలా మాట్లాడదు సార్. నాకు వదిలేసి మీరు బయటికెళ్ళండి, అప్పుడు చెప్తా దీని పని. ఏయ్, నీకిందాకే చెప్పా నీ పర్ఫార్మెన్స్ నా దగ్గర చూపించద్దని. నేను మాట్లాడేటప్పుడు నువ్వన్నీ మూసుకునుండు, లేదంటే దీని ప్లేస్లో నిన్ను పండబెట్టి వాయగొడతా. నా పర్ఫార్మెన్స్ ఏంటో మొత్తం చూపిస్తా. నేను అడుగుతున్నాగా, నేను మాట్లాడుతున్నాగా, నీకు అవకాశం ఇచ్చాగా, నువ్వేం పీకావు? నేను చెప్పింది చేయటమే నీ పని, లేదంటే కాళ్ళు పైకి ఏలాడదీసి ఇందాక చెప్పినట్టు వాయగొడతా. బయటికి ఆగో, ఒక గ్లాస్ వాటర్ తీసుకురా. ఓకే సార్. కొంచెం మంచినీళ్ళు తాగు, రిలీఫ్ అవుతావు. మీరేంటి సార్ ఏదో చుట్టం చూపుకొచ్చిన దానిలాగా మర్యాద చేసినట్టు చేస్తున్నారు? నలుగురిని చంపిన అంతకురాలు సార్. ఒక పోలీస్ ఆఫీసర్ అనే భయం కూడా లేకుండా కాళ్ళు చేతులు నరికేసిన చెత్తముండ సార్. నువ్వు నా ముందే బాటిల్ తిరుగుతావా? కాళ్ళు నరికి వదిలేయడమే నేను చేసిన తప్పు. పిల్లలున్నారని ఆలోచించి కాళ్ళు నరికి వదిలేయడమే నేను చేసిన పెద్ద తప్పు. నిన్ను లాకప్ చేసిన తప్పులేదే. చూసారా సార్, మీ ముందే ఒప్పుకుంది. ఇదే చేశానని నా ప్రాణం తీస్తానని వార్నింగ్ కూడా ఇస్తుంది. అవునరా, నేనే చేశాను. ఆ నలుగురిని చంపినప్పుడే నిన్ను చంపాల్సింది. ఆ నలుగురు కాల్చేతులు కట్టిపడేసి కాకులకి గద్దలకి ఆహారంగా వేసినప్పుడే నిన్ను చంపకుండా నీ పిల్లం బిడ్డల గురించి ఆలోచించా. చూసావా, అది నేను చేసిన తప్పు. ఆడదనే జాలి కూడా లేకుండా ఒక ఆడదాన్ని చంపేశావు. ఆడదా? అది ఆడది. దాన్నే ఆడదంటే మరి నేనెవర్ని? 4 మొగ మృగాలు నాతో పైశాచికంగా ఆడుకుంటున్నప్పుడు ఒక ఆడదానిగా వద్దు, తప్పు అని చెప్పాల్సింది పోయి వాళ్ళతో కలిసి రెచ్చగొట్టి నా జీవితంతో ఆడుకున్నప్పుడు నేనెందుకు క్షమించాలి? మాట్లాడుతుందొచ్చి ఆడదంట ఆడది. ఏయ్, ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? ఆ ఫారెస్ట్లోకి నువ్వు ఎందుకు వెళ్ళావు? నా గురించి చెప్పాలా?
నేను ఎటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చానో చెప్పాలా? మా నాన్న ఎటువంటి వాడో చెప్పాలా? నాలో ఎన్ని కళలు ఉన్నాయో చెప్పాలా? నాలో ఆడదాన్ని తప్ప ఇంకో కళను చూడని వాళ్ళ గురించే చెప్పాలా? నేను ఉదయాన్నే మడికట్టుకొని పూజించే తులసి కోట గురించి చెప్పాలా? లేదా దానికంటే పవిత్రమైన మా అమ్మ గురించి చెప్పాలా? లేదా ఉదయాన్నే నేను చేసే భరతనాట్యం గురించి చెప్పాలా? నాట్యం, ఇల్లు, నేను, అమ్మ తప్ప వేరే లోకం తెలియని మా నాన్న అవధాని గారు. వాళ్ళకి ఏకైక ముద్దులు కూతుర్ని నేను. ఏ మాలోకం, పరజ్ఞానంతో కాపురం పక్కన పెట్టి కొంచెం బరువులు మోసే భర్తను అప్పుడప్పుడు తలుచుకుంటే బాగుంటుందోయ్. అబ్బా, ఎప్పుడు చూడు తపస్సు చేస్తూ కూడా సీరియల్లో యాడ్ లాగా మధ్య మధ్యలో తిడుతూనే ఉంటారు. ఓయ్ హా, చెప్పండి. కాస్త కప్పు కాఫీ ముఖాన్ని కొడితే కరెన్సీ సంపాదన మీద ధ్యాస పెడతా. అలాగేనండి. విడ్డూరమే, కూతురికి సాధన ఇవ్వడం కూడా ఒక జ్ఞానమే. జ్ఞానమే ఓయ్, నువ్వు మనసులో తలుచుకుని బయటికి తగలడుతున్నావు. ఏమండి, ఈరోజు అమ్మాయి కచేరీ మర్చిపోయారా ఏంటి? లేదులే ఓయ్, కాస్త పెట్టి చేద్దాం. టైము 9 కావస్తుంది, వాళ్ళు ఇంకా ఫోన్ చేయలా. కచేరీ చేసి పేరు సంపాదించేది మన అమ్మాయి అయినా డబ్బు సంపాదించింది వాళ్లే. ఏమోయ్, వాళ్లే అనుకుంటా. కాస్త ఫోన్ అందుకో. రాజుగారు చెప్పండి. హలో రాజుగారు, 1000 మీకు. ఇప్పుడే మీకోసం తలుచుకుంటున్నాం. ఇంతలో మీరు చెప్పండి. మేము రెడీగానే ఉన్నాము, డ్రైవర్ కాస్త చెప్పండి. మధ్య మధ్యలో పళ్ళు పలహారం తీసుకుంటాము, డ్రైవర్ కాస్త చెప్పండి మీరు. బీపీ షుగర్తో ఉంటూ ఫ్రీగా వచ్చేవన్నీ తింటూ ఆరోగ్యం పాడు చేసుకుంటారెందుకు? ఏమీ లేదోయ్, ఆ చింత నాకు ఎన్నడూ లేదు. రేపు పెద్ద సంభావంతో కచేరీ ఉంది. అమ్మాయిని ఒక్కదాన్ని ఎలా పంపించాలా అని దిగులుగా ఉంది. ఏమండి, మనుషుల్ని ఎత్తుకుపోయే బండొచ్చింది. అది సరే, నాకు బాగోలేదని విషయం ఎవరికైనా చెప్పావా? ఒకవేళ చెబితే కుక్కని తీసుకెళ్ళి 14 ఆ కుక్కల బోన్లో పడేస్తారు. భయపడుకో, నేను వెళ్ళనులే. ఏమీ లేదు, ఆ చింత నాకు ఎన్నడూ లేదు. రేపు పెద్ద సంభవంతో కచేరీ ఉంది. అమ్మాయిని ఒక్కదాన్ని ఎలా పంపాలా అని దిగులుగా ఉంది. వెళ్ళి అమ్మాయిని పిలు. అలాగేనండి. అమ్మాయి, నాన్నగారు పిలుస్తున్నారు, వెళ్ళు. ఏమేవ్ అమ్మాయి, కొంచెం సాధన పెంచాలి నువ్వు. శుక్రవారం ప్రోగ్రాం ఉందమ్మా. సంభావన బాగానే ముడుతుందిలే మనకి. అలాగే నాన్నగారు. ఒక్కరోజు ముందు రమ్మన్నారు అంతే. వెళ్ళమ్మా, వెళ్ళు, సాధన చేసుకో. అలాగే నాన్నగారు. హలో, అవునండి. ఓకే చెప్పండి. ప్రోగ్రాం అంటున్నారు కాబట్టి ముందు సంభావన మాట్లాడుకుందాం. ఎందుకంటే అన్నీ మాట్లాడిన తర్వాత మేము ఇచ్చుకోలేము, మా వల్ల కాదు అంటారేమోనని. మాకు 10,000, మీకు 1000 రూపాయలును. మీకు ఓకే అంటే ఒప్పుకుంటే చెప్పండి, ఎప్పుడు ఎక్కడ.
చేసిన ఒకే ఒక్క తప్పు మా నాన్నగారికి కూడా చెప్పకుండా ఒక ఎదవ పని చేయడం. అప్పటి నుంచి నా ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేసే తీరుని చూసి నాలో నాకే తెలియకుండా తెలియని ఒక కోరిక, నేను కూడా వాళ్ళలాగా మోడర్న్ డ్రెస్ వేసుకోవాలి, ఒక్క రోజైనా నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలి, నాకు నచ్చిన ఫుడ్ తింటూ నాకు నచ్చినట్టు గెంతుతూ ఆ ఒక్కరోజు జీవితాంతం గుర్తుండిపోయేలా లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఆ కోరిక ఈ జర్నీతో తీర్చుకోవాలనుకున్నా. కానీ నాకు తెలియని కథ ఈ జర్నీ జీవితాన్నే మార్చేసింది. కానీ నాకు తెలియదు కదా ఈ జర్నీ నా జీవితాన్నే తిరగరాస్తుందని. నేను జీవితంలో మర్చిపోలేని నరకాన్ని నాకు పరిచయం చేస్తుందని, నా జీవితాన్ని తలకిందులు చేస్తుందని. రాయుడు రిసార్ట్స్ ఎక్కడండి? రాయుడు రిసార్ట్స్ అమ్మా ఆ, స్ట్రైట్గా ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే లెఫ్ట్లో ఉంటుందమ్మా. రూమ్స్ అండ్ ఫెసిలిటీస్ బాగుంటాయా అండి? ఇక్కడ అన్నిటికంటే రాయుడు రిసార్ట్స్ నెంబర్ 1 అమ్మా. రూమ్ బుక్ అయితే చాలమ్మా, అన్ని ఏర్పాట్లు వాళ్ళే చూసుకుంటారు. నీ ఫెసిలిటీస్కి ఏ లోటు ఉండదమ్మా. ఓ, థ్యాంక్ యూ అండి. అలాగేనమ్మా. ఈరోజు మళ్ళీ ఒక కొత్త పెట్ట దొరికినట్టుంది. ఏమైతే ఏముందిలే, మన కమిషన్ మందే, వాళ్ళ అట్రాక్షన్ వాళ్ళది. అయినా ఈ దుకాణం మీద ఏం మిగులుద్ది? ఇలాంటిది ఏదో చేసుకుంటే కథ జేబు నిండుద్ది. వావ్, వాట్ ఎ న్యాచురల్ రూమ్. ఇలాంటి ఒక అట్మాస్ఫియర్లో, ఇలాంటి ఒక సీజన్లో, ఇలాంటి ఒక రూమ్లో ఎవ్వరూ లేకుండా ఒంటరిగా వస్తానని కానీ ఉంటానని కానీ ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో నేను బతికాను. ఇప్పుడు ఈ ప్రపంచానికి నేనేంటో చూపిస్తా. పొల్యూషన్ లేని ఆ వాతావరణంలో
ఆ రిసార్ట్లో ఒక రోజంతా చాలా ఆనందంగా గడిపాను. ఆ చెట్లు, కొండలు, సెలయేర్లు, జలపాతాలు అన్నీ చూస్తూ మాత్రమే చూస్తూ ఆనందంగా తిరుగుతున్న నేను కొన్ని జతల కళ్ళు నా వైపే ఆకలిగా చూస్తున్నాయి. నా వెనుక షాడోలా ఫాలో అవుతున్నాయి. Easy, 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 easy. Come on, come on, come on. Easy. ఈజీ 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 Easy. Hey. Come on, come on, come on. Come on. Easy, easy. Get it, get it. Easy. యా Woo-hoo. అమ్మ ఓకే ఓకే ఏముందిరా ఏముందిరా ఫిగరు ఎవర్రా? పని అయ్యేంత వరకు వేరే పనేం పెట్టుకోదన్నట్టుంది భయ్యా. ఈ అమ్మాయిని చూస్తుంటే మంచులో కప్పుకోవాల్సింది పోయి ఇప్పుకునేలా ఉందిరా. దీని స్ట్రక్చర్ చూస్తుంటే సాలిడ్ పిక్చర్ చూడాలనిపిస్తుందిరా. ఇంత అందంగా ఉందేంట్రా అని నాకే అనిపిస్తుంటే దాన్ని చూసి మీరు ఇలా పొగడ్డం తప్పే లేదు. ఆ రోజంతా ప్రశాంతంగా హ్యాపీగా గడిపి రేపు మార్నింగ్ నేను ఇవ్వబోయే
డాన్స్ ప్రోగ్రాం కోసం ఉత్సాహంగా నిద్రపోయాను. కానీ స్మోకింగ్ డ్రింకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటారు, కానీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుంటే మళ్ళంటోళ్ళు ఎలా బతికేది? అయినా మంచి క్వాలిటీస్తో కంటిన్యూస్గా కలిసి ఉండే ఫ్రెండ్స్ ఎవరుంటారా? ఇలాంటి క్వాలిటీస్ కరెక్ట్ ఉంటేనే కిక్ ఉంటుంది, కమ్యూనికేషన్లో మ్యాజిక్ ఉంటుంది. మన మధ్య ఫీలింగ్స్ని రెచ్చగొట్టాలన్నా, మనల్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ చేయాలన్నా మనలాగా ఎంజాయ్ చేయడం ఎవరి వల్ల కాదు. దీన్ని ఆపకుండా మనం ఆగకుండా. మార్నింగ్ సన్ రైజ్ పడగానే వికసించే ఫ్లవర్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంత ఫ్రెష్గా ఉన్న అమ్మాయి కావాలరా. అవురా మచ్చా, అనుభవించే కొద్దీ ఆశపడే అందం కావాలి. ముందున్న దాన్ని అనుభవించరా, లేని దానికి ఆశపడకు. లేకపోవడం ఏంటి? సీకేసిన ఐస్పులను ఎన్నిసార్లు సీకాలే? కొత్త రంగు రుచి వైపు వెళ్ళి ఆప్షన్ ఇవ్వవే. ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసే ముందు మనకున్నా, ఎంటర్టైన్ చేయించి హీట్ ఎక్కించే ఫ్యూల్ లాంటి అమ్మాయి మనకు కావాలరా. కావాలి కాదు, ఉంది. అదిగో మొహమాటం కొద్దీ మోడర్న్ డ్రెస్ వేసుకున్న ఖతర్నాక్ క్లాసిక్ బ్యూటీ. ఏ యూ, ఇలా రా. నేనా? రా. మొన్న కార్లో వచ్చింది నువ్వే కదా? హా, నేనే అండి. ఏమున్నావే, కూల్ క్లైమేట్ని కూడా కిల్ చేసే క్యాంప్ ఫైర్ లాగా. హీట్ అక్కడ కాదురా, ఇక్కడ పుట్టిస్తుంది. మాటల్లో కాదే, చేతల్లో ఏదన్నా చేద్దాం అనిపిస్తుంది. అరక్షణం కూడా ఆగలండి. ఇది అస్సలైన ఎమర్జెన్సీ ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. అన్నీ తెలిసినా కూడా ఎవడూ మర్చిపోలేని అందమేనిది. హాట్గా కనిపిస్తూ వింటని కూడా సమ్మర్ చేసేటట్టుందిరా. మీరందరూ చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు. వల్గారిటీ మా ఒంటికున్న నేచర్. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవడం నాకు తెలిసిన కల్చర్. ఎంత పొగరా దానికి. దాన్ని ఆగురా, అలాంటి ఫిగర్కి ఆ మాత్రం ఉండొచ్చు. చేతిలో ఉన్నదేగా, ఏం చేయాలో ఆలోచిద్దాం. పద.
దూరంలో చూడకు బేబీ, సరసాల సామ్రాజ్యానికి చక్రవర్తిలా చూడు. మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆల్ ఆఫ్ యూ గెట్ అప్ ఫ్రమ్ హియర్. ఫైర్ అవుతుంటే ఏముంది కదరా. ఏయ్, వీడియో తీస్తావేంటి? కత్తిల్లాంటి అమ్మాయి కోపాన్ని తాపాన్ని క్యాప్చర్ చేయలేని కెమెరాలు ఎందుకు? ఈ కెమెరాస్ పట్టుకున్న నేనెందుకు? మీదికి వస్తావేంటి? మీద పడ్డానికే కదా మా బెడ్రూమ్ వదిలి మీ బెడ్రూమ్కి వచ్చింది. ఇక్కడ నుంచి పోతారా లేదా? నీ అందమంతా బయట పెట్టేస్తే తిరిగ్గా కూర్చొని కోరిక తీర్చుకొని బయటికి పోవాలి. వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే? నన్ను వదిలేయండి, నన్ను ఏడిపించకండి. వదలాలా? కౌగిల్లో బిగించి రొమాన్స్లో రుచి చూపించి అల్లకల్లోలం చేద్దాం అనుకుంటే పారిపోతావేంటే? నేను ఇక్కడికి ప్రోగ్రామ్ కోసం వచ్చాను. నా టాలెంట్ ప్రూవ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఏం ప్రోగ్రామ్ అబ్బా? క్లాసికల్ డాన్స్. ఓ, నువ్వు డాన్సరా? అయితే ఇప్పుడు మా కోసం నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తావు అనుకుంటా. ఇప్పుడా? ఇక్కడ మీ ముందా? నా వల్ల కాదు, ప్లీజ్ నా వల్ల కాదు. కాదా? మేము నిన్నేం అడిగామే? నీకు వచ్చింది చేయమన్నాం, మాకు నచ్చింది కాదు. కానీ నువ్వు ఇప్పుడు కాదన్నందుకన్నా మాకు నచ్చినట్టు నువ్వు చేయాలి. ఎలా చేద్దాం భయ్యా? ఒక్కొక్కటి విప్పుతూ మనలోని ఫీలింగ్స్ లేపుతూ. కరెక్ట్రా. కొంచెం కొంచెంగా దీని అందం బయటపడుతుంటే మనలో కూడా కోరిక కొంచెం కొంచెం పెరిగి దాని అందం మీద ఆశ ఎక్కువై అప్పుడు అనుభవిస్తే అప్పుడు స్వర్గం స్వర్గం కనిపిస్తుందిరా. అయితే ఎందుకు లేటు, మొదలు పెట్టిద్దాం. నో. నువ్వు భయపడినా బాధపడినా ఈరోజు మా అందరికీ సంతోషం పంచాల్సింది. ప్లీజ్ నన్ను వదిలేండి, నా లైఫ్ స్పాయిల్ చేయొద్దు. నువ్వు బతిమలాడుతుంటే నీతో బాగా ఎంజాయ్ చేయాలని ఉంది. నువ్వు కోఆపరేట్ చేస్తే కాముగా అయిపోతుంది. నువ్వు కాదంటే .comలో పెట్టాల్సి ఉంటుంది. దయచేసి నన్ను వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. కాక మీద ఉన్నప్పుడు పక్కలోకి రావాలి కానీ కాళ్ళు పట్టుకుంటావంటే? వెయిట్, డాన్స్ చేయించాలిగా మరి. ఐ ఫర్గెట్ ఇట్. విప్పి డాన్స్ చేయి. మారం చేస్తే గారం చేసే బ్యాచ్ కాదు మాది, గడగడ గడలాడించే బ్యాచ్ మాది. చేయి, జస్ట్ రిమూవ్ చేయి. ఏడిస్తే వదిలేసే వాళ్ళం కాదు, ఇచ్చేస్తే వదిలేస్తాం. ఒక్కొక్కటి తీ. నువ్వు చూయించాలంటే రొమాన్స్ చేసి చూయిస్తావు. అదే నేను లాగితే డెడ్ పెట్ చూస్తావు. తీయవైనా తైతక్కల నెమలి. ఓకే ఓకే, నేనే తీస్తాను. రసపిట్టలా ఏమున్నావే? చూస్తా ఉంటే కాస్ట్యూమ్స్ వేసుకోవాలని అన్ని కుల్ల పడవాలని ఉంది. నేను ఇంకా ఆగలేను, ఇంకా విప్పించు. తీ 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 తీ.
రోజే నా పని అయిపోయింది అనుకున్నా. ఏం చేశానో, ఎక్కడ ఎవరిని కొట్టానో వాళ్ళ నుంచి తప్పించుకున్నాను. ఆ నరకసుల నుంచి బయటపడ్డాను. ఏయ్! 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 I wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain, I ingest, I retain, assess and I change, possessed by the thought I'll be free one day from society's restraints, money, clout, fame, a disease, a plague, we all love to hate, have to play the game, have to make a name, all our insecurities are on display, this is war with the enemy, think that it was meant to be, living in కూల్ a బేబీ, time where disease కుసు is కుసు on అనేదానికి every screen, కిస్ పెడతానంటే మిస్ అవ్వదా? festering, negativity is a plague. ఎటు పోతున్నానో తెలీదు, ఎలా పోవాలో తెలీదు. ఆ! అమ్మా! సార్ 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 ఎవరమ్మా నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? కంగారుగా పరిగెడుతున్నావేంటి? మీరు? నేను ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ని. కొంచెం ఉండుంటే వైల్డ్ యానిమల్స్ ఉన్న డేంజర్ జోన్లోకి వెళ్ళానివి. ఇక్కడ మనుషుల కంటే డేంజరసా సార్? అసలు ఏమైందమ్మా? నేను ప్రోగ్రామ్ కోసం ఇక్కడ రాయుడు రీసెర్చ్ రూమ్ లో దిగాను. అక్కడ ఒక గ్యాంగ్ నేనున్న ఫారెస్ట్ లో ఇలాంటి షాడిస్ట్ వేషాలా? పదమ్మా, ఆ నా కొడుకులు ఎక్కడున్నారో చూసి తాట తీసి న్యాయం ఎప్పుడు నీలాంటి వాళ్ళ వైపే ఉంటుందని నిరూపిస్తా. సార్, వాళ్ళు కిరాతకులు, దుర్మార్గులు. వాళ్ళెంత నీచులైనా నా ఫారెస్ట్లోకి వచ్చేసరికి డీసెంట్గా ఉండాల్సిందే. కాదని ఒళ్ళు మరిచిపోయి వాళ్ళేంటో చూపించారు. ఇప్పుడు నేనేంటో వాళ్ళకి చూపిస్తా. రామ్మా, ఎక్కడున్నారు నాకు చూపించు. సార్
అది రామ్మా, నేనున్నానుగా, రా. ఆ జీప్ మీద కూర్చున్న పోలీసే నాకు వరం ఇవ్వడానికి, నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన దేవుళ్ళ కనిపించారు. ఎక్కడమ్మా? ఈ రిసార్ట్లోనే సార్. 5 వాళ్ళందరూ ఉంది. అవునా అమ్మా? పద చూద్దాం. సార్, ఆ రూమ్లోనే. ఎక్కడా? ఇక్కడ ఎవరు లేరమ్మా. ఇలాంటి విధవలు ఎక్కడుంటారో నాకు తెలుసమ్మా. పద వెళ్దాం. ఏంట్రా దాన్ని అలా వదిలేసాం? అది ఇక్కడికి వెళ్ళిందేంటో. ఎవరికైనా చెప్పిందంటావా? నాతోనే చెప్పిందిరా. వీళ్ళేనా?
వీళ్ళేనా అమ్మ నిన్ను ఏడిపించింది? వీళ్ళే సార్, వీళ్ళే నన్ను ఏడిపించింది. వీళ్ళే కదా? ఇలాంటి విధవలు అమ్మాయి కనిపిస్తే చాలు వెనక ముందు ఆలోచించకుండా బిహేవ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకు మాటలతో కాదు, చేతలతో బుద్ధి చెప్పాలి. మిమ్మల్ని చేతికి చిక్కిందాన్ని వదిలేస్తారా? ఇంతమంది ఉండి ఏం పిక్తున్నారా? నా కంట పడింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఛాన్స్ మిస్ అయ్యేది. ఏయ్, ఇటు షాక్ అవుతున్నావా? ఆయన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కాపాడడానికి కాదు, నీ అందం కాజేయడానికి. కాకి కప్పుకున్న కామాందుని, కాసేపు కూడా ఆగలేని కంత్రి నా కొడుకుని. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. ఈ ఏరియాకి వచ్చిన ఏ ఆడదైనా ముందు నా చెంతకు రావాల్సిందే, నాతో కురకాల్సిందే. రాత్రి రాయితో బెదిరిస్తావే మమ్మల్ని? ఇప్పుడు నువ్వు కేకలు పెట్టినా సైలెంట్గా ఉండేది లేదు, ఉంచేది లేదు. రాత్రి మమ్మల్ని ఏడ్పించావు కదా, ఇప్పుడు నీ కంట్రోల్స్ కన్నీళ్ళు ఒంట్లో నుంచి నెత్తురు బయటకు వచ్చేస్తాం. ఏంటలా చూస్తున్నావు? ఈరోజు మా వాళ్ళంతా కలిసి నీకు మసాలా మూవీ చూపిస్తారు. ప్లీజ్ నన్నేం చేయొద్దు. నాకు ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, నేను వెళ్ళాలి. అది నా లైఫ్. నీ లైఫ్లో ప్రోగ్రామ్ పేరు చెప్పి నిన్ను బుక్ చేసింది మేము. మా అందరినీ సాటిస్ఫై చేసి నీకు నచ్చేది నువ్వు చేసుకో. నాకు భయంగా ఉంది, నేను మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నాను. బట్ మాకు మాత్రం నేను టేస్ట్ చేయాలనిపిస్తుంది. నిన్నెంతలా టేస్ట్ చేస్తామంటే నిన్నెవ్వరూ చూడలేనంతగా, మేమెప్పుడూ మర్చిపోలేనంతగా. అందరూ కలిసి ఒక ఆడదానిపై ఇలాంటి అఘాయిత్యాన్ని కొడికట్టడం కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదో అదే మేము చేస్తాం. ఇప్పుడు నీ విషయంలో కూడా మేము అదే చేయబోతున్నాం. మార్చి మార్చి అనుభవిస్తాం. ఓడ్చుక్కులేని నొప్పిని నీకు గిఫ్ట్గా ఇస్తాం. రా రే, షో స్టార్ట్ చేయండి రా. ఓపిక లేని ఆడది ఏ పనికి పనికి రాదురా. ఛీ!
వదిలేసి వెళ్ళిపోయారు. చచ్చిపోదామనుకున్నా. మా అమ్మ, మా నాన్న, ఫ్రెండ్స్, నా నాట్యం, నా తులసి కోట, నా ఇల్లు, నా కలలు, నా కోరికలు, అంతెందుకు నా జీవితమే నా కళ్ళ ముందు వెళ్ళిపోతుంది. అంతా శూన్యం, అనంత శూన్యం, అంతులేని శూన్యం. ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడు అనిపించింది, అసలు నేను ఎందుకు ఏడుస్తున్నాను? నేను ఎందుకు ఏడవాలి? నేనే తప్పు చేయలేదు కదా. తప్పు చేసింది వాళ్ళు, ఏడవాల్సింది కూడా వాళ్ళే. ఏడిపిస్తా, వాళ్ళంతా చూస్తా. నాలా ఇంకో అమ్మాయి బలి కాకుండా చూస్తా. అప్పుడొచ్చింది నాకు ఒక క్లారిటీ. వేటాడా, భయపెట్టా, బెదిరించా. నీకేం కావాలరా? ఫ్రెష్ ఫ్రెష్ కావాలి. ఐ వాంట్ ఫ్రెష్. గో టు హెల్.
హలో, ఎవరు? వయసులో ఉన్న ఆడదాన్ని, వస్తానంటే ఆగని కుర్రదాన్ని. ఎవరు మాట్లాడుతుంది? తెలుసుకోవాలని అంతా ఆతృతగా ఉందా? ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. నువ్వు పంచే అనుభవం కావాలి. నువ్వెవరో చెప్తావా లేదా? నేనెవరో అప్పుడే మర్చిపోయావా? సర్లే, ఏం చేస్తాం. మీ డ్యూటీ అలాంటిది, మీ మైండ్ సెట్ అలాంటిది. నేను ముందే తెలుసా నీకు? మరేమో మీ భార్యను కిడ్నాప్ చేశా, నా దగ్గరే ఉంది. త్వరగా వస్తే కాపాడుకోవచ్చు, లేదంటే మీ పని మీరు చేసుకోవచ్చు. ఎక్కడున్నావు? నీకు తెలియని ఫారెస్టా? రా, నువ్వు తిరిగే ప్లేస్లోనే ఉన్నా. నువ్వు ఇంక చావలేదా? బతికే ఉన్నావా? సర్లే గాని నా వైఫ్ ఎక్కడా? చెప్తాలే కానీ సరదాగా రేప్ చేస్తావా? పిచ్చి పిచ్చి వాగుడు మానేసి నా వైఫ్ ఎక్కడుందో చెప్పు. ఇంట్లో అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని అవతలాడతని మీద మోజు బానే పడుతున్నావు. నన్ను విసిగించకు, కోపం తెప్పించకు. నా వైఫ్ ఎక్కడుందో చెప్పు. ఏ భార్యని ఇంట్లో దింపేసి నాలాంటి దాని జీవితం నాశనం చేస్తావా? అధిక ప్రసంగం ఆపు. నా టైం వేస్ట్ చేయకు. మరిక నా లైఫ్ నాశనం చేసావు కదరా. వట్టి మీద యూనిఫామ్ ని, నోట్లో మాటల్ని నమ్మి నీతో వస్తే నాకు బాగా బుద్ధి చెప్పావు. నీ దగ్గర నేర్చుకుంది మళ్ళీ నీకు చెప్పకపోతే ఎలా? అందుకే నీ వైఫ్ ని కిడ్నాప్ చేసి నిన్నిక్కడికి రప్పించా. ఒక్కదాని ఉన్నావు, నన్నేం చేయగలవే? ఒక్కదాన్ని ఉన్నాననే కదరా నా లైఫ్ నాకు కాకుండా చేశారు. ఈరోజు ఆ ఒక్కతే నిన్నేం చేస్తుందో చూడు. ఆల్రెడీ నీ ఫ్రెండ్స్ అందరికీ టికెట్స్ ఇచ్చేశాను. ఇంకా షో మొదలు పెట్టడమే లేట్. ఇప్పుడు నీకు ఇస్తా. నన్నేం చేస్తావే? ఏ ముందుకు రాలేకపోతున్నావా? ట్రై చేస్తుంటే అవ్వట్లేదా? నీ స్కిన్ సీటుకి అంటుకుపోయినట్టుంది.
నన్నేం చేసావే? నన్ను మీరు చేసిన దానికంటే దారుణంగా ఏం చేయలేదు. జస్ట్ అతికించా. బట్టలు విప్పడం నీకు అలవాటు కదా, అందుకే నీ బట్టలు విప్పి ఇలా చేసి. ఇప్పుడు నువ్వు డాన్స్ చేయి. నిన్ను ఏంటన్నా బంగారం, నొప్పి వస్తుందా? తొక్క ఊడిపోతామంటే తొక్కలో మాట్లాడతామంటే. మరి నేను తైతక్కలు నెమ్మల్ని కదా, అందుకని బంగారం. డాన్స్ చేయి నాన్న, డాన్స్ చేయి. నిన్ను వదలనే. నన్ను నువ్వు వదలకుండా ఉండాలంటే ముందు నీ సీట్ నిన్ను వదలాలి. అరిచినంత సులువు కాదు ఆపదలో నుంచి బయటపడ్డం. ఏం చూసుకొని రెచ్చిపోయావో అదే చూసుకొని బయటపడడానికి ట్రై చేయి. హలో డియర్, ఏంటి నన్ను కోపంగా చూస్తున్నావు? ఆ రోజు నిన్ను ప్రాణాలతో వదిలి తప్పు చేశాను. ప్రాణాలతో వదిలి కాదు, ప్రాణం కంటే ఎక్కువైన మానాన్ని తీసి తప్పు చేశారు. వీడియోలు తీస్తావా నువ్వు? అందరూ పైశాచికంగా రెచ్చిపోతుంటే, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే వీడియోలు తీసి గొప్పగా ఫీల్ అవుతావా? ఇప్పుడు నేను నీకు వీడియో తీస్తా. జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఇలా ఇలా మీదకొచ్చి నన్ను వీడియో తీసేవాడివి కదా. బాధను బంధించి ఆనందపడుతుంటే ఎలా ఉంటుందో తెలుస్తుందా? ఆడదేగా, ఏం చేస్తుంది అని చులకనగా చూశారు. ఇప్పుడు ఆ ఆడదే ఏడిపించి నొప్పి తెలిసేలా చేస్తుంది. నేను బయట పడ్డాక నీకుంటది. బయట పడ్డమేంట్రా, అసలు బతికుండాలి కదా. నిన్ను ఏం చేస్తావు? చేసింది సరిపోదా? చేస్తుంటే ఆరుస్తున్నావు. నన్ను బాధపడుతూ మీరు చాలా సంతోషపడ్డారు కదా. ఇప్పుడు మీరు బాధపడుతూ సంతోషంగా ఉండండి. నువ్వా? హాయ్ బేబీ. నన్నెందుకు ఇక్కడ పడుకోబెట్టావు? నువ్వందరినీ నా దగ్గర పడుకోవడానికి ప్రోత్సహించావు కదా. నన్ను బయటకు తీ ప్లీజ్. ఏ భయం వేస్తుందా ఎప్పుడు కారు మీద ఎక్కుతుంది అని? నన్ను బయటికి లాగి మాట్లాడు. నువ్వు నన్ను బయటపడడానికి ఏమన్నా సహాయం చేసావా? ఒక ఆడదాని వయుండి ఇంకో ఆడదానికి అన్యాయం జరుగుతుంటే ఆపడం మానేసి ఆనందపడ్డావు. అందరిని రెచ్చగొట్టి ఆడజాతి పరువే తీసావు. డాన్స్ చేయమన్నావు కదా, డ్రెస్ తీయమన్నావు కదా, ఇప్పుడు ఈ డ్రెస్లు చేయమంటావా? నో. వై నో? నేను చేస్తా, నీతో చేయిస్తా. హే యూ, నన్ను చూస్తుంటే నువ్వు ఆగలేకపోయేవాడివి కదా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు ఆగాలనిపించట్లేదు. ఇదే నొప్పి. ఈ నొప్పి నాకు ఎంత పెట్టారు మీరు. ప్రోగ్రామ్ అని అబద్ధాలు చెప్పి ఒంటరిగా ఇక్కడికి రప్పించి నా జీవితాన్ని నాశనం చేశారు. ముందు ఏడిపించారు, సరదా అనుకున్నాను. తర్వాత భయపెట్టారు, జాగ్రత్త పడ్డాను. కానీ ఇంత దారుణం చేస్తారని అస్సలు ఊహించలేదు. వదిలేమని కాళ్ళు పట్టుకుంటే కాళ్ళ మీద కాదు కాక మీద ఉన్నానని పక్కలోకి రమ్మంటావా? నా కాక ఎలా ఉంటుందో చూపించనా? దా చూపిస్తా, చూపిస్తా చూడు. బాధ పెట్టడానికి భరించడానికి మధ్య తేడా తెలుస్తుందా? నేనే తీసుకొచ్చాను సార్.
నన్నెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మీరెవరో అమ్మాయికి న్యాయం చేస్తానని చెప్పి అందరికంటే ఎక్కువ అన్యాయం చేశారంట కదా. బాధ్యత గల ఉద్యోగంలో ఉండి ఇదే మెదవ పని అని గట్టిగా అడిగి గడ్డి పెడదామని తీసుకొచ్చాను సార్. కట్లు విప్పు ముందు. నీలాంటి వాడి కట్లు విప్పితే కనిపించిన ఆడదాన్ని బట్టలు విప్పుతారు. నమ్మించి మోసం చేయడంలో, ఆదుకుంటానని చెప్పి ఆపదలోకి నెట్టడంలో ముందుంటావు కదా. మగతనం ఎక్కడ వాడాలో తెలియని మీలాంటి మగాళ్ళని చంపేయాలి. జంతువుల కంటే క్రూరమైన చేష్టలరా మీవి. మీలాంటి వాళ్ళు అడుగడుగున భూమి మీద ఉంటే అసలు ఆడదే మిగలదు. అప్పుడు మీలాంటి మగవాళ్ళు పుట్టరు, పనికి మాలిన కోరికలు పుట్టవు. ఏడిపించారు, ఏడుస్తున్నారు, భయపెట్టారు, భయపడుతున్నారు, టార్చర్ చూపించారు, ఇప్పుడు మీరు పడుతున్నారు. కనికరం, జాలి, దయ, మానవత్వం ఇవన్నీ మనిషికి ఉండాల్సిన లక్షణాలు. అవి మర్చిపోయి మృగాల్లా మారిపోయారు. మనుషుల్లో మనుషులు మాత్రమే బ్రతకాలి, మృగాలు కాదు. భూదేవంత ఓర్పున్న ఆడదాన్ని బలుపుతో ఆడుకుంటే బగబగ మండే నిప్పవుతుంది. ఆదిశక్తి అవతారం ఎత్తి అందరినీ చంపేస్తుంది. ఇవాల్టి మీ పతనం రేపు మీలాంటోళ్ళ మధ్య కలలతో బ్రతికే కోట్లాది మహిళల జీవితానికి భద్రతా శ్రీకారం. ఇంతకీ వాళ్ళు ఏం చేసావు? వాళ్ళు ఏమయ్యారు? 2 years బ్యాక్ హైదరాబాద్లో ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేస్తే ఆ కొడుకుల్ని వేటాడి పట్టుకొని మీ పోలీసులు ఏం చేశారు? హైదరాబాద్లో ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేస్తే ఆ కొడుకుల్ని వేటాడి పట్టుకొని మీ పోలీసులు ఏం చేశారు? అదే చేశాను, చంపేశాను. మొన్నటికి మొన్న దిశాని రేప్ చేసి చంపేస్తే దొరికిన ఆ కొడుకులు మీ పోలీసులు ఏం చేశారు? అదే చేశాను, చంపేశాను. ఎవరికైనా అన్యాయం జరిగితే మీ పోలీసులకు చెప్పుకుంటాం, కానీ పోలీసులే చీడపురుగా అన్యాయం చేస్తే ఏం చేయాలి? ఆ పురుగుని నల్లిపేయాలి. నేను జస్ట్ కాళ్ళు నరికేశానంతే. అస్థి పంజరాలు, శవాలు గుట్టలుగా పోసున్నాయి. నాకంటే ముందు ఎంతమంది అమ్మాయిలను వీళ్ళిలా చంపేశారో, నా తర్వాత ఎంతమందిని బలి చేస్తారో కూడా తెలీదు. నన్ను దేవుడు అందుకే చావకుండా మిగిల్చాడేమో. నీకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంటాను. ఒక్క పోలీసుడు తప్పు చేశాడని మొత్తం పోలీసు వ్యవస్థనే తప్పుపడతాం. పెద్ద తప్పు. చట్టం నీ చేతిలో తీసుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఏం మాట్లాడుతున్నారు సార్? మాటలు నమ్ముతున్నారా? వేధవా, నేను చంపేస్తా. కనిపించిన ప్రతి ఆడది నీ సొంతం అనుకున్నావా? చంపి పడేస్తా. యూజ్లెస్ ఫెలో. చూడమ్మా, నీకు అన్యాయం జరిగింది, దానికి నేను ఒప్పుకుంటాను. వీడికి శిక్ష పడేలాగా నేను చూస్తా. నువ్వు వెళ్ళు. వాడికి జీవితానికి సరిపడే శిక్ష నేను వేశాను సార్. పెళ్ళం పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు, కాళ్ళు లేవు. ఇటువంటి బ్రతుకే వీడికి సరైన శిక్ష. నీ మీద ఎలాంటి కేసు లేకుండా నేను చూసుకుంటా. ఇక మీద నీలాంటి ఆడపిల్లలకు ఎంత సెక్యూరిటీ కావాలో అంత సెక్యూరిటీ పెంచుతా. నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా. మన పోలీస్ జీబులో ఈ అమ్మాయిని ఇంటికా డ్రాప్ చేయండి. ఓకే సార్. పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చావు కదా. టైగర్స్, వీడిని షూట్ చేసి పారేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.